తెలంగాణలో కమలం పార్టీ పుంజుకుంటోంది. 15 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే ధైర్యంగా ఢీకొట్టి మొన్నటి సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలలో సగం స్థానాలు ఎగరేసుకుపోయిన బీజేపీ తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 2 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తాను చాటింది. బీఆర్ఎస్ బలహీనతలు, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలోని లోపాలను క్షేత్రస్థాయిలో ఎండగడడం ద్వారా కేంద్రంలోని మోదీ చరిష్మా, ఆయన పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకుపోవడం ద్వారా రాబోయే స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కమల్నాథులు రంగం సిద్ధం చేస్తున్నారట. పనిలో పనిగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో సత్తా చాటి బల్దియా పీఠం కైవసం చేసుకోగలిగితే 2028 అసెంబ్లీ ఎన్నికలలో విజయఢంకా మోగించడం సులభతరమని లెక్కలతో ముందుకు సాగుతున్నారట కమలనాథులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెనెక్కేందుకు తెలంగాణ క్షేత్రస్థాయిలో బలపడాలనేది బీజేపీ తాజా వ్యూహంగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.4% ఓట్లు, 8 సీట్లు సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి 35% ఓటు బ్యాంకుతో 8 ఎంపీ సీట్లు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్తో కుమ్మక్కు కావడంతోనే బీజేపీ 8 సీట్లు గెలిచిందని అధికార కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా జరిగిన పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఏకంగా 2 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది. తాజా విజయంపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కూడా స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలకు అభినందనలు తెలిపారు. దీనిని బట్టి తెలంగాణలోని ప్రతి మార్పును ప్రధాని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది అర్థమవడమే గాక వచ్చే ఎన్నికల్లో తెలంగాణను హిందుత్వవాదానికి మరో ప్రయోగశాలగా మార్చడానికి బీజేపీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇక ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉండగా ఈసారి ఆయన పోటీకి విముఖత చూపారు. దీంతో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని హస్తం పార్టీ బరిలో దింపింది. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల పరిధిలోని ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉండడం, మిత్రపక్షమైన సిపిఐ కూడా హస్తం అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఈసారి కూడా గెలుపు తనదేనని కాంగ్రెస్ భావించింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఇక్కడ ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 54,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, 2 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో రాత పరీక్షలు నిర్వహించిన వాటికే నియామక పత్రాలు ఇచ్చి ఆ క్రెడిట్ కూడా తమదే అని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తాను చెప్పిన లెక్కలు అబద్ధమని భావిస్తే తమ పార్టీకి ఓటు వేయొద్దని కూడా సీఎం చెప్పుకొచ్చారు. సీఎం లెక్కలు చూసి చాలా మంది పట్టభద్రులు నోరెళ్లబెట్టడమే గాక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా అసత్యాలు చెప్పడమేంటని సోషల్ మీడియాలో నిలదీశారు. ఇదిలా ఉండగా ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడినా తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదని కూడా సీఎం ప్రకటించారు. ఈ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థిగా చిన్నమైల అంజిరెడ్డి బరిలో నిలిచారు. ఈయన గెలుపుకై బీజేపీకి చెందిన 7 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు రంగంలోకి దిగారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. ఎక్కడికక్కడ పట్టభద్రులు, టీచర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలు, చిన్న స్థాయి పట్టణాలు కూడా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఓటర్లను పలుమార్లు నేరుగా కలిసి మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ రకంగా బీజేపీకి కీలక విజయాలు దక్కేలా చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతి పరులను నేరుగా కలిసి వారి మద్దతును సాధించడంలో
విజయం సాధించారు. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలోనూ బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇక ఈ దూకుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగిస్తామని బీజేపీ నేతలు ధీమా ప్రకటిస్తున్నారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలమున్న పార్టీగా పేరున్న బీజేపీ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 150 డివిజన్లలో తన అభ్యర్థులను బరిలో దించి ఏకంగా 48 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. నాటి ఈ విజయం ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఊహించని షాక్గా మిగలగా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 డివిజన్లలోనే గెలవగలిగింది. బల్దియా ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆ తర్వాత జరిగిన నిజామాబాద్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు పలు మున్సిపాలిటీల్లోనూ బీజేపీ పుంజుకుంది. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో నాటి బీఆర్ఎస్ పార్టీలు చుక్కలు చూపించి తానేంటూ నిరూపించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు గాను తొలిసారి అత్యధికంగా 111 స్థానాల్లో కమలం పార్టీ తన అభ్యర్థులను బరిలో దించింది. ఈ ఎన్నికల్లో 13.9% ఓట్లు సాధించిన బీజేపీ 8 స్థానాలను గెలుచుకోగలిగింది. ఈ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో పార్టీ కేడర్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. అయినా బీజేపీ ఏకంగా 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20,000 నుంచి 1,00,000 ఓట్లు సాధించింది. మరో 25 నియోజకవర్గాల్లో బీజేపీ 10,000 నుంచి 20,000 ఓట్లు కొల్లగొట్టగలిగింది. ముఖ్యంగా 28 సీట్లున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్రిముఖ పోరులో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేయడంలోనూ బీజేపీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాలైన ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో తిరిగి గెలుపొందింది. ఆదిలాబాద్లో అభ్యర్థిని మార్చినా ఆ నియోజకవర్గ ప్రజలు కమలానికే పట్టం కట్టారు. సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 4 స్థానాలైన మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయదుందుభి మోగించారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబ్ నగర్లో డీకే అరుణ, మెదక్లో రఘునందన్ రావు, ఆదిలాబాద్లో గోడెం నగేష్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచి క్షేత్రస్థాయిలో తమ బలాన్ని నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణలో బీజేపీ దూకుడు మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పట్టు సాధించేలా క్యాడర్ను సన్నద్ధం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం, బీఆర్ఎస్ విశ్వసనీయత కోల్పోవడంతో గ్రామీణ స్థాయి నుంచి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఎక్కడికక్కడ కార్యాచరణ సిద్ధం చేసుకునేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ఎజెండాగా చేసుకుని లబ్ధి పొందాలన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలెవరూ బీజేపీకి ఓటెయ్యలేదని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సాక్షాత్తు పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని, సాక్షాత్తు సీఎం ప్రచారం చేసినా, కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక హామీలిచ్చినా ఓటర్లు వారి మాటను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదని, ఒక రకంగా ఇది 15 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండం అని బీజేపీ నేతలు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో అధికారం సాధించాలంటే సైద్ధాంతికంగా తమ భావజాలాన్ని యువతకు దగ్గర చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే హిందూ ఓటర్లను సంఘటితం చేసేందుకు గ్రామాల్లో హిందూ ఉత్సవాలను నిర్వహించడం, వినాయక చవితి, దసరా వేళల్లో ఆయా దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానికి తోడు సోషల్ మీడియా సాయంతో బలమైన హిందుత్వ భావనలను, గత 11 ఏళ్లలో మోదీ సర్కార్ సాధించిన విజయాలను యువతకు చేరవేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై గట్టిగా నిలదీస్తూ యువత, ఉద్యోగులు, విద్యార్థికులలో పట్టు పెంచుకుంటోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా వ్యవహరించిన వారిని గుర్తించి వారిని గౌరవించడం, వీలుంటే పార్టీలో చేర్చుకోవడం ద్వారా తన గుడ్విల్ పెంచుకునే పనిలో బీజేపీ ఉంది. అలాగే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినందున బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రతి ఎన్నికల సమయంలోనూ బీజేపీ పదే ఓటర్లను కోరుతోంది. బీజేపీ అధికారం ఉన్న చోట సాధిస్తున్న విజయాలను వివరిస్తూ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు రావాలంటే ప్రజలంతా బీజేపీకి మద్దతివ్వాలని కోరుతోంది. ఈ ప్రయత్నాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ విభాగాల కార్యకర్తలు మద్దతునివ్వడంతో బీజేపీ పని మరింత సులభమవుతోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు కమలం పార్టీ రెడీ అవుతోంది. బీసీలను ముస్లింలలో కలపడం కుదరదనే కీలక అంశాలను ఈ ఎన్నికలలో లేవనెత్తడం ద్వారా హిందూ ఓటర్ల మద్దతు కూడగట్టాలనే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల అంశంలో ఆయా కులాల ప్రతినిధులు లేవనెత్తున్న అంశాలను ప్రస్తావించడం ద్వారా బీసీ, ఎస్సీ వర్గాల మద్దతును కూడగట్టగలిగితే తమకు తిరుగు ఉండబోదనే లెక్కలు వేసుకుంటోందట. అదే గనక జరిగితే వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి తిరుగుండకపోవచ్చు.